నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బోసు రచించిన మెజిషియన్ గా రచయితగా 55 సంవత్సరాల నా ప్రస్థానం అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన RRR. ఆయన 41 అవార్డులు, 12 బిరుదులు, 17 వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్స్ పొందడం మన ప్రాంతానికి గర్వకారణమని వెల్లడి. రెండేళ్లలోనే చంద్రబాబు పాలనపై జనం విసిగిపోయారన్న వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయనకు రాజకీయంగా ఇదే లాస్ట్ టర్మ్ అని వ్యాఖ్య. డిఎస్సీ గురించి మాజీ సీఎం జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మండిపడ్డ టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రముఖ మెజిషియన్, రచయిత, మ్యాజిక్ స్టార్ డాక్టర్ బోసు రచించిన స్వీయ చరిత్ర గ్రంథం మెజిషియన్ గా రచయితగా 55 సంవత్సరాల నా ప్రస్థానం అనే పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రంథ స్వీకర్త రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, ఇంద్రజాలం అనేది కేవలం వినోదం మాత్రమే కాదని, అది ఒక కళ అని, ఒక శాస్త్రమని, ఒక మానసిక అధ్యయనమని, చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు అందరినీ అలరిస్తూ ప్రతి మనసుకు ఆనందాన్ని పంచుతున్న ఇంద్రజాల కళ అనేది మన మ్యాజిక్ బోస్ 41 అవార్డులు, 12 బిరుదులు, 17 వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్స్ పొందడం మన ప్రాంతానికి గర్వకారణమని అన్నారు. దేశ విదేశాల్లో అనేక మ్యాజిక్ ప్రదర్శనలు చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారని అన్నారు. ఆనాడు తన తాత సరి సుబ్బరాజుతో కలిసి మ్యాజిక్ స్టార్ బోస్ ఇంద్రజాల ప్రదర్శన చేస్తానని గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబానికి ఆయన ఎంతో సుపరిచితుడని అన్నారు. మ్యాజిక్ స్టార్ బోస్ మాట్లాడుతూ, తాను రచించిన పుస్తకాన్ని రఘురామకృష్ణంరాజుకు అంకితం ఇవ్వడం, ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇప్పుడు ఒక సంఘటన చెప్పారు. ఆ సంఘటన గుర్తుంది. నేను ఒక మ్యాజిక్ షోలో తాతగారు కూడా ఉన్నప్పుడు నేను స్టేజ్ మీదకి వెళ్ళి అందులో పాల్గొన్న సంఘటన గుర్తుంది. కానీ అది బోస్ గారి షో అన్న సంగతి నేను మర్చిపోయా. మొన్న ఆ ఫోటో చూపెట్టి గుర్తు చేసినప్పుడు నేను మళ్ళీ ఆ సంఘటనలన్నీ కూడా మననం చేసుకోవటం జరిగింది. ఇంద్రజాలం అనేది చాలా కష్టమైన విద్య. అది టెక్నిక్. క్షణాల్లో ఎదురుగా ఉన్న వాళ్ళని ఒక వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్ళటం అది చాలా కష్టం. అందులో ఇందాక ఆయన చెప్పారు, కొన్ని ఎదురుగుండా చేసి పెద్ద ఆడిటోరియంలో చేసేది, పబ్లిక్గా రోడ్డు మీద ఎంతోమంది వేల సంఖ్యలో చేసేది, ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి ఈ ఇంద్రజాలంలో. చేతి మూమెంట్ దగ్గర నుంచి చాలా చాలా క్లిష్టమైన ఎన్నో కళలు ఉన్నప్పటికీ ఆ కళల్లోకెల్లా చాలా క్లిష్టమైన కళ ఇంద్రజాలం. అది అందరికీ కూడా ఈజీగా నేర్చుకుంటే వచ్చేది కాదు. ఒక కనికట్టు అంటే కన్ను మూసి కన్ను తెరిచే లోపు ఫాస్ట్గా వీరు చేసి చేయాలి. ఇది కేవలం మాయ. అంటే ఒక మాయని ఎంతో శ్రద్ధగా పరిశీలించే వాళ్ళు 1000 కళ్ళతో చూస్తూ ఉంటారు, ఎలా అక్కడ తప్పు పట్టుకుందామని. ఆ రెప్పపాటులో అవతల వాళ్ళని మభ్యపెట్టే విధంగా ఆ ట్రిక్ చేసి చూపెడతాం అనేది దానికి ఎంతో ప్రాక్టీస్ కావాలి, విపరీతమైన అభ్యాసం కావాలి. మరి అటువంటి అభ్యాసం చేసి మరి సుమారు 17 బిరుదులు, 41 అవార్డులు ఇన్ని అందుకున్న వ్యక్తి మన మధ్యన, మన పక్కనే ఉన్న కోపెల్ల గ్రామంలో ఉన్న వ్యక్తి, ఇంత ప్రపంచ రికార్డ్స్ స్థాపించే వ్యక్తిగా ఆ రంగంలో ఎదగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఆయన ఇలా సన్మానం చేయటం నాకెంతో సంతోషంగా ఉంది. ఒకప్పుడు ఆయన ఇంద్రజాల ప్రదర్శనలో మా తాతగారితో పాటు నేను పాల్గొన్నా. ఆయన 79వ సంవత్సరం. ఆయనకి జరుగుతున్న ఈ సన్మానంలో నేను నా మనవడితో కలిసి పాల్గొనడం అదొక చాలా, అంటే ఆల్మోస్ట్ 5 జనరేషన్లతో. మా తాతగారు నాకు అది ఒక జనరేషన్ అనుకుంటే, నేను ఆయనకి 3వ జనరేషన్ అయితే, నాకు ఇతను 3వ జనరేషన్. అంటే 5 జనరేషన్లతో మరి ఆయన ఇలాగా అంతే ఉత్సాహంతో
ఆయన పాలు పంచుకోవటం అనేది చాలా సంతోషం. నిండు నూరేళ్ళు ఇలాగే ఉత్సాహంగా బోస్ గారు ఆయన ప్రాక్టీస్ చేసిన ఇంద్రజాలాన్ని ఇంకా ఎంతోమందికి ఆ కళని అభ్యసించేలాగా చేయాలని, మరిన్ని అవార్డులు సాధించాలని, మరిన్ని మంచి మంచి పుస్తకాలు ఈ మ్యాజిక్కి సంబంధించి రాసే విధంగా భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మ్యాజిక్ రంగంలోకి ప్రవేశించి 55 సంవత్సరాలైంది. ఆ సందర్భంగా ఈ పుస్తకాన్ని రాశాను. మన ఇండియన్ మ్యాజిక్ రంగానికి సంబంధించి ఇది ఫస్ట్ ఆటోబయోగ్రఫీ అవుతుంది. ఇందులో నాకు సంబంధించిన విషయాలతో పాటు రాష్ట్ర మ్యాజిక్ రంగానికి, దేశ మ్యాజిక్ దానికి సంబంధించిన కూడా కొన్ని విశేషాలు ఇందులో చోటు చేసుకున్నాయి. నా గురించి బిఎస్ఎల్ చాలా చాలా చెప్పారు. అంతేత ఇంకా నేను కొద్దిగా క్లుప్తంగా ఒక 10 నిమిషాలు కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతాను మీకు. 1972 సంవత్సరంలో ఒక ఆదివారం నాడు హైదరాబాద్లోని అబిడ్స్ ప్రాంతంలో ఉన్నాను. అక్కడ పేమెంట్స్ సెకండ్ హ్యాండ్ బుక్స్ పరిచయం అమ్ముతున్నారు. చిన్నప్పటి నుంచి కూడా నాకు పుస్తకాలు చదివే అలవాటు బాగా ఎక్కువ. అందుచేత ఆ పుస్తకాలని నేను ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. అందులో ఒక పుస్తకం నన్ను ఆకర్షించింది. అది ఇంగ్లీష్ పుస్తకం. దాని పేరు మ్యాజిక్ ఇన్ ది ఫ్యామిలీ సర్కిల్. అంటే అప్పటిదాకా మ్యాజిక్ అంటే నాకు ఎటువంటి అవగాహన లేదు. అసలు మ్యాజిక్ అంటే తెలుసుకున్నాను ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని అప్పుడు నేను కొన్నాను. దాని ఖరీదు పావలా. అందులో మ్యాజిక్ ట్రిక్లు, వాటి రహస్యాలు, వాటి ప్రదర్శన విధానాలు ఉన్నాయి. వాటిని నేను ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసి బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర ప్రదర్శించడం మొదలుపెట్టాను. అవన్నీ కూడా అందరికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. నాకు కూడా కొంచెం గుర్తింపు రాసాగింది. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్నాను. అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నన్ను మ్యూజిషియన్గా గుర్తించి విజయవాడలోని జోనల్ ఆఫీస్కి నన్ను ట్రాన్స్ఫర్ చేసింది. అక్కడ ఉండగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున పల్లెటూర్లకు వెళ్ళి బ్యాంకు స్కీమ్స్ వివరిస్తూ మ్యాజిక్ ద్వారా షోస్ ఇవ్వడం మొదలుపెట్టాను. ఆ రంగంగా బ్యాంక్ మ్యూజిషియన్గా కూడా గుర్తింపు వచ్చింది. నా ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ శ్రీధర్ నన్ను కలిసి బోసారి మీ మ్యాజిక్ షో బాగుంది, నేను నేర్చుకుంటాను మ్యాజిక్ అన్నారు. అలాగే సార్ అన్నాను కానీ అక్కడితో నేను వదిలేశాను. అప్పటికే ఆయన వయసు 68 సంవత్సరాలు. ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రముఖ రాజకీయ నాయకుడు, ఎప్పుడు తెల్ల టోపీ పెట్టుకుని ఉంటూ ఉంటారు. ఆయన మ్యాజిక్ నేర్చుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది దానికి అని చెప్పేసి ఆ రంగా ఆలోచించాను నేను. మా ఇంటికి వచ్చేసారు. మా ఇంటికి వచ్చి అప్పుడు ఒక మాట అన్నారు, బోస్ గారు ఎంతైనా శిష్యుడే గురువు గారి దగ్గర రావాలి కదండి, వచ్చాను ఇప్పుడైనా మీరు నేర్పుతారా అన్నారు. నేను చాలా ఫీల్ అయ్యాను. అరే పాపం ఈయనకి ఇంత ఆసక్తి ఉందని చెబితే అనుకోలేదు నేను పశ్చాత్తాపడ్డాను. విజయవాడలోని ఒకనాటి నా మ్యాజిక్ ప్రదర్శనలో ప్రేక్షకుల నుండి తనకు తానుగా ఒక యువకుడు స్టేజ్ పైకి వచ్చాడు. నా ఒక మ్యాజిక్ ట్రిక్ ప్రదర్శనలో భాగంగా పాల్గొన్నాడు. అతడు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీశ్రీ గారి మనుమడు. తదనంతర కాలంలో ఆ యువకుడు ఒక రాజకీయ నాయకుడు అయ్యాడు. ఆయనే ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు. ఆయన అంకితం తీసుకోవడం వల్ల నా ఈ గ్రంథం వాల్యూ పెరిగింది. అలాగే నేను ధన్యత పొందాను. ఆయనకు నా కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ ఈనాటి కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన మన బిఎస్ఎన్ రాజు గారికి, వేగేశ్వర రామరాజు గారికి, ఈ కార్యక్రమానికి చేసిన ప్రముఖులకు, నా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. డాక్టర్ బోస్ గారు స్వయంగా రచించినటువంటి 55 సంవత్సరాల నా ప్రస్థానం అనే గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపసభాపతి ఉండి శాసనసభ్యులు అయిన గౌరవశ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి అంకితం ఇవ్వటం జరిగింది. సమావేశానికి వారి స్వగ్రామమైనటువంటి ఊపిల నుండి వారి బంధుమిత్రులందరూ రావటం చాలా ఆనందదాయకం. బోస్ గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పటం సరిపోదు. ఎన్నో దేశ విదేశాలలో ఎన్నో అవార్డులు, రివార్డులు, అనేక బిరుదులు, అనేక అవార్డులు, వండర్ వరల్డ్ రికార్డ్స్ తీసుకొని ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. ఆయన జీవితాన్ని ఈ మ్యాజిక్ షోకే అంకితం చేశారు. ఆయన సామాజిక పరంగా కూడా బాలలకు తన వంతు సహాయం అందిస్తున్నారు. బుద్ధుడి మీద ఒక బుక్ రాసి శాంతి అహింసల గురించి ఖైదీలకి పంచిపెట్టడం ఆయనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం మనందరికీ కూడా ఆదర్శప్రాయం. చాలా సంతోషం అండి బోస్ గారు. మీరు ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను చంద్రబాబు దగా చేశారని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా చంద్రబాబు పాలనలో దోపిడీ, హింస కొనసాగుతుందని అన్నారు. చంద్రబాబుకు రాజకీయంగా ఇదే లాస్ట్ టర్మ్ అని, ఆయన పాలన అవినీతిలో కొత్త రికార్డులు సృష్టిస్తుందని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజల్ని దగా చేశారని ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ నిరసనలు అడ్డుకునే ప్రయత్నం చేసిందని, కానీ పోలీసుల ఆంక్షలను దాటుకుని ప్రజల నిరసనలు విజయవంతం చేశారని సజ్జల పేర్కొన్నారు. ప్రభుత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చేశారో చెప్తారు. ప్రతిపక్షంగా మేము, మిగిలిన ప్రతిపక్షాలు ఎవరంటే వాళ్ళైనా ఎవరైనా సరే లోపాలు ఏమున్నాయో ఎత్తి చూపాల. సో ఈసారి కూడా ఆ సందర్భం. అయితే వచ్చిన రోజు నుంచే ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి అంటే 2024 ఇంకా రాకముందే, ఎన్నికలు రాకముందే మొదలుపోయి ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడే దాదాపు వాళ్ళ చేతిలో అధికారం వచ్చినంతగా విచ్చలవిడిగా బిహేవ్ చేసినారు. తర్వాత ఎన్నికల పోలింగ్ డే జరిగినప్పటి నుంచి అందరూ చూశారు. హింసాకాండ గాని, అరాచకం గాని, పోలీసులు నిస్తేజంగా ఉండిపోవడం, వ్యవస్థ మొత్తం ఇదంతా రీసెంట్ చరిత్ర అందరికి తెలిసిందే. ఇంకా అక్కడి నుంచి 12వ తేదీ ప్రమాణ స్వీకారం జరిగిన దగ్గర నుంచి ఇంకా అక్కడి నుంచి జరిగిన మోసం, అదే ఒక పెద్ద రికార్డు, పెద్ద చరిత్ర. అక్కడి నుంచి జరిగిన మోసం, అక్కడి నుంచి జరిగిన దగ, అక్కడ తర్వాత మొదలైన దోపిడీ, ఇవన్నీ రికార్డులే. బహుశా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు తన పాలనతో పోలిస్తే ఒక ఎంతవరకు దిగజారగలరో చూపే దాంట్లో ఇది అదా పాతాళం అంటాం కదా, అక్కడికి పోయినట్టున్నారు. మామూలుగా అధికారం లేకొచ్చాక ఎంత ఎత్తుకు ఎదగలము ప్రజల దృష్టిలో గాని, ప్రజల గుండెల్లో గాని చూడాల్సిన అది ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళైనా, ప్రజలకు సేవ చేయాలనుకున్నా, పబ్లిక్ లైఫ్ లో కోరుకునేది. ఈయనది రివర్స్. గతంలో ఆయన వాళ్ళ మామను దించి 95లో అధికారంలోకి వచ్చి అక్రమంగా అధికారంలోకి వచ్చి కబ్జా చేసిన రోజుతో పోలిస్తే అది కూడా లెక్కలేక వేసుకుంటే 1, 2, 3 ఇది 4వ టర్మ్. అప్పుడు 4 ఏళ్ళు వేసుకుంటే ఇప్పుడు ఇది మిగిలిన 10 ఏళ్ళు పూర్తున్నాడు. 14 ఇప్పుడు ఇంకో టర్మ్, ఇది లాస్ట్ టర్మ్, ఇది మొదలైంది. లాస్ట్ టర్మ్ ఎందుకంటున్నట్టే ఆయన ఏజ్ రీత్యా కష్టం కావచ్చు అనే ఉద్దేశంతో. లేదు 100 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్ని యాక్టివ్ గా ఉంటాయంటే ఉంటారేమో, ఇంకా రాజకీయాల్లో తెలియదు. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇది లాస్ట్ టర్మ్ అని అనుకుంటున్నాం. ఇప్పటికి వచ్చేసరికి బహుశా ఇంతకుముందు ఏమన్నా తప్పులు చేసింటే కరెక్ట్ చేసుకోనో, దాని నుంచి ఇంకొంచెం మేలైన దీనికి రావడానికో ప్రయత్నం చేయాల్సింది ఎవరైనా ప్రయత్నం చేస్తారు. అలాంటి అవకాశం ఆయనకు 2 సార్లు వచ్చింది. 99, 95, 99 తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఒక పాలన అంటే ఎట్లుండాలో ఆయన చూపిన తర్వాత బెంచ్ మార్కు. దేశంలో అందరూ కూడా ఇందులో కొంతన్నా మనం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసే ఒక ఆదర్శప్రాయమైన పాలన ఆయన ఇస్తే 2004-09 మధ్య అదే 5 ఏళ్లు. మళ్ళీ 14లో వచ్చాడు, ఏం మార్పు లేదు. ఇంకొంచెం కొత్త కళలు నేర్చుకున్నాడు, కొత్త విద్యలు, టెక్నాలజీలు వచ్చాయి. సో ఎదురుగా ప్రత్యర్థులను ఏ రకంగా ఇచ్చేయచ్చు, వాటిలో చిన్న చిన్న తప్పటడుగులు వేస్తూ అప్పుడు మొదలు పెట్టాడు. అవినీతిలో కొత్త రకమైన దీనికి ఎట్లా పోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు అది మొదలు పెట్టారు. తర్వాత 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మంచి పాలన అనే దీనికి మాటకు నిర్వచనం కాదు, దాని అర్థం పూర్తి మార్చేశారు. ఒక కొత్త నిర్వచనం తీసుకొచ్చారు. ఆచరణలోకి మంచి పాలన ఎట్లా తీసుకురావాలనేది అన్ని రకాల పార్శ్వాల్లో, సొసైటీలు సమాజపరంగా కావచ్చు, ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, గవర్నెన్స్ పాలనలో కిందికి డోర్ స్టెప్స్ దగ్గరికి తీసుకెళ్లడం కావచ్చు. థియరిటికల్ గా ఎకానమిస్టులు గాని, స్టేట్స్మెన్ గాని, ఫిలాసఫర్స్ గాని చెప్పే వాటికి ఒక రాష్ట్రంలో ఆచరణలో దాన్ని పెట్టే ప్రయత్నం చేశారు. సక్సెస్ఫుల్ గా చాలా వరకు ఇంప్లిమెంట్ కూడా చేశారు. ఏ ప్రభుత్వమైనా ఒక ప్రభుత్వం, అది డెమోక్రసీలో ఒక ప్రభుత్వం, అది ఎలక్ట్ అయిన తర్వాత ప్రజల ఆకాంక్షలను అలాగే ఒక చుక్కానిలాగా ఒక దిశానిర్దేశం చేసి ఆ రాష్ట్రాన్ని గాని, దేశాన్ని గాని నడిపించడం గాని, భవిష్యత్ తరాలకు ఒక బంగారు జీవితాన్ని ఇవ్వాలి, ఒక పచ్చటి జీవితాన్ని ఇవ్వాలి. దానికి అవసరమైన రకంగా ప్రభుత్వం ఏమేమి చేయగలదో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.